ప్రభువు మీతో నుండనగాక. పునీత మార్కు వ్రాసిన శుభవార్తలోని భాగము. ఎనిమిదవ అధ్యాయము 27వ వచనము నుంచి 35వ వచనము వరకు. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళొచ్చు మార్గమధ్యమున ప్రజలు నేనెవరని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనేరే. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరేమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప, పేతురు, నీవు క్రీస్తువో అని ప్రత్యుత్తరమిచ్చాను. అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించాను. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయమును తేటతెల్లము చేశాను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి, అట్లు పలుకరాదు అని వారింపసాగాను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, చీపో సైతాను, నీ భావములో మనుష్యులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనెను. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనను. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. దేవుడు రాసులు, న్యాయాధిపతులు మొదలైనటువంటి వారి పాలనలో ప్రజలు సురక్షితముగా లేరు. దైవ వాక్కును, దైవ మార్గాన్ని విడనాడుతున్నారు అని భావించిన తరుణములో తానే రక్షకుడుగా వస్తానని ప్రవక్త ద్వారా చెప్పినటువంటి దేవుడు తానే మనిషిగా ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తుగా జన్మిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మనిషిగా ఈ లోకములోనికి వచ్చినప్పుడు మనుషులు అంటే ఆ రోజులలో జీవించినటువంటి వ్యక్తులు అందరూ పూర్తిగా ప్రభువుని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ప్రభువు అంటే ఏమిటి, అసలు యేసు అనేటువంటి మనిషి తత్వం ఏమిటి, ఆయన బోధన ఏమిటి, ఆయన ఉనికి ఏమిటి, ఎందుకు అన్నటువంటి అంశాలు పూర్తిగా అర్థం చేసుకోవడంలో ఇటు శిష్యులు కానీ, ప్రధానాచార్యులు కానీ, పరిసయ్యులు కానీ విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రభువు కైసరియా ఫిలిప్పు ప్రాంతానికి వెళ్ళేటువంటి సమయంలో తన శిష్యులను అడుగుతూ ఉన్నారు, ప్రజలంతా తన గురించి ఏమనుకుంటున్నారు అని. వాస్తవానికి ఈ ఫిలిప్పు కైసరియా ప్రాంతము అనేటువంటిది ఆ రోజు చక్రవర్తి, రోమను చక్రవర్తి ఆధీనములో లేక పరిపాలనలో ఉంది. అందుకే అటు చక్రవర్తి పేరు కైసరియా, అలాగే హేరోదు తమ్ముడైనటువంటి ఫిలిప్పు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి దానిని కైసరియా ఫిలిప్పు ప్రాంతము అని చెప్పి అంటూ ఉన్నారు. అక్కడ ప్రజలంతా కూడా బాలుదేవుణ్ణి కొలుస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రభువును గురించి వాస్తవానికి వాళ్ళు కూడా విని ఉంటారు. మనం ఎప్పుడైనా ఎవరి గురించి అయినా విన్నప్పుడు ఒక అభిప్రాయాన్ని మనలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రభువు ఎప్పుడు ఆ ప్రాంతానికి వెళుతున్నారు కాబట్టి ఆ ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు, తన బోధనలను గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటిది తెలుసుకోవాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి అన్నటువంటిది తెలిస్తేనే తాను ఏ విధముగా వారికి బోధించాలి అన్నటువంటిది అర్థమవుతూ ఉంటుంది. తాను బోధించేది వాళ్లకు అర్థం కాకపోతే అది మళ్ళీ వృధా అయిపోతూ ఉంటుంది. ఈ ఉద్దేశము చేతనే ప్రభువు శిష్యులను ఆ మాట అడుగుతూ ఉన్నారు. అయితే అక్కడున్నటువంటి ప్రజాభిప్రాయాన్ని ప్రభువు సేకరించేటువంటి నేపథ్యంలో శిష్యులు ఇచ్చినటువంటి సమాధానాలు మనము జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది స్నాపకుడు యోహాను అంటూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హేరోదు వ్యక్తిగత జీవిత కారణముగా ఇటు బప్తిస్త యోహాను గారిని చంపివేయడము చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలకు ఉండేటువంటి అంటే వాళ్ళు బాలుదేవతలను పూజిస్తూ ఉన్నారు కాబట్టి మరో మనిషి అదే అద్భుతముగా జీవిస్తూ ఉన్నాడు అంటే ఖచ్చితంగా మృతులలో నుంచి మళ్ళీ లేచి వచ్చాడు అన్నటువంటి భావము కొంతమందిలో ఉంది. అలాగే ప్రభువు చేసిన అద్భుతాలను విన్నప్పుడు, ఆయన బోధనలను విన్నప్పుడు వాళ్లకు ఏలియా ప్రవక్త జ్ఞాపకం వచ్చాడు. ఆయన కూడా చనిపోయిన మనిషిని లేపాడు కాబట్టి ఆ అద్భుతాలన్నీ జ్ఞాపకం వచ్చి ఖచ్చితంగా పరలోకానికి కొనుపోబడినటువంటి ఏలియా ప్రవక్త నిప్పురథములో వెళ్ళాడు కాబట్టి మళ్ళీ ఆయనే తిరిగి వచ్చాడేమో అనేటువంటి అనుమానము మరికొంతమందికి ఉంటూ ఉంది. అలాగే ఆయన చేసే బోధనలు, అద్భుతాలు ప్రవక్తలకు సరిపోతూ ఉన్నాయి కాబట్టి యేసు కూడా ఒక ప్రవక్త అనేటువంటి ఆలోచన అనేక మందికి ఉంటూ ఉంది. ఇలా ప్రజాభిప్రాయాలు విడివిడిగా ఉన్నప్పుడు ప్రభువు సూటిగా శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? అపోస్తలులందరి తరపున కూడా సాధారణంగా రాయప్ప గారే వకాల్తా పుచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఆయనే వకాల్తా పుచ్చుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన తనకున్నటువంటి అనుభవాన్ని బట్టి, ప్రభువుతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి వెంటనే ఏం చెబుతూ ఉన్నాడు? నీవు క్రీస్తువో అని చెప్పి అంటూ ఉన్నాడు. నీవే మెస్సయ అన్నటువంటి భావాన్ని తొడుముకోకుండా ఆయన చెబుతూ ఉన్నాడు. ఇంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి రక్షకుడు క్రీస్తే అన్నటువంటి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని ఆ క్షణములో రాయప్ప గారు వ్యక్తీకరిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈరోజు మనం మార్కు సువార్త చూసాము, కానీ అదే మత్తయి సువార్తలో గమనిస్తే మరొక మాట చెప్పబడుతూ ఉంటుంది. 16వ అధ్యాయము 17వ వచనములో ప్రభువు అంటూ ఉన్నారు, యోనాపుత్రుడవైన సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసాలు కావు. రాయప్ప గారిని ప్రభువు అక్కడ ప్రశంసిస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రశంసించాల్సినటువంటి అవసరము కూడా ఉంది. ఎందుకు అంటే ధర్మశాస్త్రాన్ని ఆపసోపాన పట్టినటువంటి ధర్మశాస్త్ర బోధకులు కానీ, మరి ఆ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా తమ జీవితాలలో అనుసరించేటువంటి పరిసయ్యులు కానీ, ఇంకా వివిధ రకాలైనటువంటి ఆచార్యులు, సాధారణ ఆచార్యుల దగ్గర నుంచి ప్రధానాచార్యుల వరకు ఎంతో వివేకవంతులు, ఎంతో శక్తి సంపన్నులు, ఆలోచనాపరులు అయినటువంటి వాళ్ళందరూ కూడా గ్రహింపలేనటువంటి సత్యాన్ని, అర్థం చేసుకోలేనటువంటి సత్యాన్ని పామరుడైనటువంటి రాయప్ప గారు గ్రహించగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకు మనిషి జ్ఞానము లేక మానవ జ్ఞానము కాదు, కానీ సాక్షాత్తు భగవంతుడే ఆ జ్ఞానాన్ని ప్రసాదించారు అని అక్కడ ప్రభువు ఆయనను మెచ్చుకుంటూ ఉన్నారు. ఎవరి కోసమైతే అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు ఆయనే వారి కళ్ళ ముందు కనిపించినప్పుడు ధర్మశాస్త్ర బోధకులు గ్రహించలేకపోతే
ఓ సాధారణ మనిషి గ్రహిస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా దైవవరమే కానీ మరేమీ కాదు అన్నటువంటి సత్యాన్ని అక్కడ ప్రభువు ఆయనకు మెచ్చుకోలుగా చెబుతూ ఉన్నారు. అయితే వాస్తవానికి ప్రభువుని శిష్యులు గుర్తించినటువంటి తీరు సరిపోతుందా అంటే సరిపోదు. వాళ్ళు దేవుని కుమారుడు అని గుర్తించారు కానీ క్రీస్తు ధర్మాన్ని పూర్తిగా గుర్తించలేకపోతూ ఉన్నారు. నిజానికి క్రీస్తు ధర్మము లేక క్రీస్తు పరిచర్య, ఆంగ్లంలో అయితే మిషన్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి అంటూ ఉంటాము. ఏమిటి ఆ క్రీస్తు ధర్మము అంటే ఆయన మనిషిగా ఈ లోకములో శ్రమలు అనుభవించి మరణించి మృత్యుంజయుడు కావడము. ఎందుకు ఆయన మృత్యుంజయుడు అవ్వాల్సినటువంటి అవసరము ఉంది అంటే మరణానికి గురి అయినటువంటి మనిషి క్రీస్తు మాదిరిగా మరణాన్ని జయించి క్రీస్తు మాదిరిగా మళ్ళీ మృత్యుంజయులు కావాలి. అలా కాకపోతే మానవ రక్షణ లేదు. కాబట్టి అసలు మానవ రక్షణ అంటే పాపాన్ని అధిగమించి మరణించినప్పటికీ కూడా మృత్యుంజయుడిగా మళ్ళీ మనిషి క్రీస్తుతో పాటు లేవడమే పరిపూర్ణమైనటువంటి రక్షణ. ఈ భావాన్ని మాత్రము శిష్యులు అక్కడ అర్థం చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు. అందుకే ప్రభువు చెప్పినటువంటి మాటలు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానమగుట అగత్యము. అంటే అది క్రీస్తు ధర్మము. తన ధర్మముగా ప్రభువు చెప్పినప్పుడు శిష్యులకు ఒక పట్టాన మింగుడు పడడం లేదు. ఎందుకంటే ప్రభువు మీద ఆశలు పెంచుకున్నారు. వాళ్ళ ఆశలు దేవుడిగా ఆయనను గుర్తించినప్పటికీ కూడా భౌతికపరమైనటువంటి ఆశలు చచ్చిపోలేదు. భౌతికపరమైనటువంటి ఉపకారాలను వాళ్ళు వదులుకోలేకపోతూ ఉన్నారు. యేసు బోధనలను ఎంతగా వంటబట్టించుకున్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని అనుగ్రహాన్ని పొందినప్పటికీ కూడా వాళ్ళలో మానవీయమైనటువంటి అంటే సహజమైనటువంటి భౌతిక ఆశలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకు అంటే ప్రభువే మళ్ళీ దానికి కారణమవుతూ ఉన్నారు. మనము మత్తయి సువార్తను గమనించినట్లయితే 16వ అధ్యాయము 18, 19 వచనాలలో చెప్పబడుతూ ఉంది. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకముందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందునో బంధింపబడను. భూలోకముందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందునో విప్పబడను. ఈ మాటలు వాస్తవానికి ఆ రోజు రాయప్ప గారికి లేక ఈరోజు మనకు చెప్పినా కానీ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ ఉంటాయి. చాలా స్పష్టంగా అధికారాన్ని గురించి ప్రభువు చెబుతూ ఉన్నారు. రాజ్య స్థాపన గురించి ప్రభువు చెబుతూ ఉన్నారు. సహజంగానే వాళ్లలో ఆశలు రేగుతూ ఉన్నాయి. తాము ప్రధానులము అన్నటువంటిది, తమకు అధికారం కట్టబెడుతున్నారు అన్నటువంటి విషయాన్ని వాళ్లకు స్పష్టమవుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులలో తమ నాయకుడు తమకు అధికారము కట్టబెట్టే మనిషి, రాజ్యస్థాపన చేసే మనిషి ఇప్పుడు చచ్చిపోతాను అంటే ఒక పట్టాన వాళ్ళకు అది మింగుడు పడటం లేదు. ఒడ్డున పడ్డ చేప పిల్లల వాళ్ళ హృదయాలు గిలగిల కొట్టుకుంటూ ఉన్నాయి. అందుకే రాయప్ప గారు ప్రభువునే ప్రక్కకు తీసుకుని వెళ్ళి, ప్రభు అలా జరగకూడదు, మీరట్లు పలకకూడదు అని చెప్పి ప్రభువునే వారిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలోనే ప్రభువేమంటూ ఉన్నారు, చీపో సైతాను అని చెప్పి అంటూ ఉన్నారు. అంతకుముందేమో నీవు క్రీస్తువు అన్నప్పుడు నీకు ఇవి ప్రసాదించింది దేవుడే అంటూ దేవుని వరానుగ్రహాలు పొందిన మనిషిగా గుర్తించినటువంటి ప్రభువే ఈ సమయంలో మాత్రము ఆయనను ఒక సైతానుగా చూస్తూ ఉన్నారు. నీ భావాలు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కాదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు.
అంటే ప్రభువుని, ప్రభువు తత్వాన్ని అర్థం చేసుకోవడంలో రాయప్ప గారు కానీ ఇతర శిష్యులు కానీ విఫలమయ్యారు అన్నటువంటిది అక్కడ అర్థమవుతూ ఉంటుంది. అందుకే ప్రభువు ప్రజలను కూడా చేరబిలిచి అసలు తన తత్వం ఏమిటి, తన భావం ఏమిటి, తన ఉద్దేశ్యం ఏమిటి, లక్ష్యం ఏమిటి అనేది అందరికీ స్పష్టం చేస్తూ ఉన్నారు. దీనిలో మనకు 3 అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రభువుని అనుసరించే నేపథ్యంలో నన్ను అనుసరింపగోరువారు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి అంటున్నారు ప్రభువు. అది అసలైనటువంటి తత్వము. ప్రభువుని అనుసరించడం ఈ లోకములో ఏదో పదవులు కట్టబెడతారని కాదు, కానీ తనను ఎలా అనుసరించాలి అనేది స్పష్టం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిది స్వపరిత్యాగము. ప్రధానంగా మనిషిలో త్యాగపూరిత మనస్తత్వము ఉండాలి. త్యాగం చేసేటువంటి గుణమే కనుక లేకపోయినట్లయితే మనము పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేము. ఇతరులతో మనము అడ్జస్ట్ కావాలి అన్నా, ఇతరుల ఎడల ప్రేమభావాన్ని చూపించాలి అన్నా, అందరము ఏక కుటుంబీకులుగా జీవించాలి అన్నా త్యాగము అనేటువంటిది అవసరము. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి. త్యాగ గుణమే లేకపోతే స్వార్థం వస్తూ ఉంటుంది. స్వార్థమే వస్తే అనుబంధాలు దెబ్బతింటాయి. అనుబంధాలు దెబ్బతింటే మనుషుల మధ్య కక్షలు కార్పణ్యాలు తప్ప మనకేమీ అక్కడ మిగలదు. ఈశావు యాకోబుల మధ్య జరిగింది అదే. ఆయన ఈశావుకు దగ్గర నుంచి యాకోబు ఆస్తి మొత్తం లాగేసుకుంటూ ఉన్నాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం ఎక్కడ ఉంటుంది? ఫలితంగా యాకోబు కుమారులు కూడా అంతే. యోసేపును తండ్రి గారాబంగా చూస్తున్నాడు, ప్రత్యేకంగా చూస్తున్నాడని వాళ్ళు కక్షలు పెంచుకుంటూ ఉన్నారు. ఫలితంగా చంపడానికి కూడా వెనుకాడలేదు. ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకరి కోసము ఒకరు త్యాగము చేయలేనటువంటి మనస్తత్వము వస్తే జీవితాలు ఇలాగే అధోగతి పాలవుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ త్యాగపూరితమైనటువంటి మనస్తత్వము నన్ను అనుసరించాలంటే ఉండాలి అని ప్రభువు అంటూ ఉన్నారు. ధనికుడైన యువకుడు వచ్చాడు. ఏమంటే నేను చాలా మంచి చేస్తున్నాను, నిత్య జీవం పొందడానికి ఇంకా ఏం మంచి చేయాలి అని చెప్పి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. ప్రభువు ఏం చెప్పారు? వెళ్ళి ఆస్తిపాస్తులన్నీ అమ్మివేసి వచ్చి నన్ను అనుసరించు అన్నారు. కానీ ఆయన ఏం చేశాడు? ఆస్తి మీద మక్కువ ఎక్కువ ఉంది కాబట్టి విచారముతో వెళ్ళిపోతూ ఉన్నాడు. పరలోక రాజ్యం కోసం త్యాగం చేయలేకపోయాడు. అదే జక్కయ్యుడైతే ఏం చేశాడు? ప్రభువు ఇంట్లో అడుగు పెట్టంగానే ఆ ప్రభువు కోసం, ఆ ప్రభువుకి పేరు తేవడానికి, ఆ ప్రభువుకి విమర్శలు రాకుండా ఉండడం కోసం తన ఆస్తిపాస్తులు తృణప్రాయంగా ఎంచి మొత్తాన్ని కూడా పేదలకు దానం చేస్తూ ఉన్నాడు, తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా. అది అసలైనటువంటి త్యాగగుణము. కాబట్టి ఇలాంటి త్యాగగుణము ఉంటే తప్ప మనము ప్రభువుని అనుసరించలేము. రెండవది, ఎవరి సిలువను వాళ్ళే మోసుకుపోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ప్రభువు మన కోసం మరణించారు, మన పాపాలన్నీ తీసి అక్కడ గట్టును పెట్టారని మనం చాలాసార్లు అనుకుంటాము. కానీ అది పొరపాటు. ఎప్పుడు ప్రభువు మన పాపాలకు మన్నిస్తారు? మనము పశ్చాత్తాపడినప్పుడు ఆ పాపాలు మళ్ళీ చెయ్యము అని చెప్పి మనము ప్రభువుకి ప్రమాణం చేసినప్పుడే, లేకపోతే పాపాలు మన్నింపబడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏం చేయాలి? మన జీవిత భారాన్ని మనమే మొయ్యాలి. దేవుడు రక్షణగా వచ్చారు కాబట్టి మనము హాయిగా కూర్చొని సర్వసుఖాలు అనుభవిస్తాము అని అనుకోవడం కాదు. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని మనము భరించాలి. మనమే మోసుకొని పోవాలి. మన జీవిత భారం ఇంకెవరో మోస్తారు అనుకోవడం పొరపాటు భావం. ప్రభువే తన భారాన్ని, తన సిలువ భారాన్ని తాను మోసుకొని వెళుతూ ఉన్నారు. కాబట్టి మనము కూడా మన జీవిత భారాన్ని మనమే మోసుకుపోవాలి. అందుకే ప్రభువు శిష్యుల కోసం ప్రార్థన చేసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. తండ్రి, వారిని ఈ లోకము నుండి తీసుకుని పొమ్మని ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాను. శిష్యులు అనేక కష్టాలు అనుభవిస్తారు కాబట్టి వాళ్ళని ఈ లోకములో నుంచి తీసేయమని చెప్పడం లేదు, కానీ దుష్టుని నుంచి, పాపములో పడకుండా వారిని కాపాడండి, వారికి శక్తి ఇవ్వండి అని చెప్పి ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు.
అలాగే మత్తయి సువార్త మనం 11వ అధ్యాయంలో గమనించినట్లయితే 28, 29 వచనాలలో భారము చే అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అన్నారు ప్రభువు. అంటే మన భారం ఆయన దగ్గరకు వస్తే ఆయన దగ్గర అంతా వదిలేసి అమ్మయ్య అయిపోయిందని కూర్చోవడానికి కాదు. మళ్ళీ రెండో మాటగా ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు, నా కాడిని మీరెత్తుకొనడు, నా కాడిని మీరెత్తుకొనడు. అక్కడ దాకెళితే మన బరువు కంటే ఆయన బరువు మహా ఘోరమైంది, దానికంటే మనదే తేలిక అన్నటువంటి భావం వచ్చి మన బరువు మనమే మోసుకొని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆయన మరీ ఉత్తి పుణ్యానికే శిలువ భారాన్ని మోయాల్సి వచ్చింది, అవమాన భారాన్ని మోయాల్సి వచ్చింది, అందరి చేత చీ కొట్టించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఆ కష్టాలు ముందు మన కష్టాలు ఏ పాటివి అనేటువంటి భావన అక్కడ ఖచ్చితంగా మనకు వస్తూ ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మన బాధలు మాత్రము తప్పవు, అది మనము మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఆ బాధలను ఎలా అధిగమించాలి అన్నటువంటిదే మన ఆలోచన కావాలి, కానీ ఈ బాధలు పూర్తిగా తొలగిపోవాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ కూడా ఉండకూడదు. కష్టాలు మనుషులు కాకపోతే ఇంకెవరికి వస్తూ ఉంటాయి. కాబట్టి నాకు ఈ కష్టం వచ్చినప్పుడు ఎలా అధిగమించాలి, నేను బెంబేలు పడి వెనక కూర్చోకూడదు, కానీ దానిని ధైర్యంతో ఎదుర్కోవాలి. ప్రభువు నాకు తోడు ఉన్నారు, నాతో ఉన్నారు అన్నటువంటి భావనతో ఆ కష్టాలను అధిగమించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలా చేయగలిగినప్పుడే మనము ప్రభువుని అనుసరించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మూడవది, నన్ను అనుసరించమంటూ ఉన్నారు. సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకోండి. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సాధుత్వము, ఆయనలో ఉన్నటువంటి వినయము గనుక మనము నేర్చుకున్నట్లయితే ప్రభువు ఏ విధముగా ఏ లోకములో తండ్రి మాటను అనుసరించి జీవించారో అలాగే ప్రభువు చేసినటువంటి బోధనలను మనము కూడా అనుసరించగలము. అందుకు మన జీవిత బండికి అవసరమైనటువంటి జోడెడ్లు ఇక్కడ ఈ సాధుత్వము, వినయము అనేటువంటివే. ఇవి రెండు ఉంటే చాలు, మన జీవిత భారాన్ని లాక్కొని వెళ్ళడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆయన చేసిన బోధనలన్నీ నీవలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్న ప్రభువు, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటూ ఉన్నారు. ఆ ప్రేమ తత్వము అనేటువంటిదే మనలో ఉంటే చాలు, ఖచ్చితంగా మనము ప్రభువుని అనుసరించగలము. ప్రభువు చెప్పినటువంటి బోధనలను జీవితంలో ఆచరించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. మరి ఇది క్రీస్తు తత్వము అయితే ఈ రోజున మనము యేసుని ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నామో, ఆ రోజు శిష్యులు కానీ లేక ప్రజాభిప్రాయాలను కానీ వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఈరోజు అదే ప్రభువు మన ముందు నిలబడి నేనెవరని మీరు అనుకుంటున్నారు అని చెప్పి ఒక ప్రశ్న మనకు సూటిగా వేసినట్లయితే మన జవాబు ఎలా ఉంటుంది? ఎవరైనా యేసు ఎవరు అని చెప్పి మిమ్మల్ని అడిగితే ఏ సమాధానం చెబుతారు? సాధారణంగా మన నోట్లో నుంచి వచ్చేది యేసు దేవుడు అని. ఇంకా ఏమిటని రెట్టించి అడిగితే మరియ యోసేపుల కుమారుడు అని చెప్పి అంటూ ఉంటారు. నేను యూత్ మీటింగ్ పెట్టినప్పుడు ఇదే ప్రశ్న ఒకరోజు వాళ్లకు వేశాను, యేసు ఎవరు అని. వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి సమాధానాలు చెబుతూ ఉన్నారు. అన్నీ రైటే, తప్పేమీ లేదు. యేసు రక్షకుడు అని, మన కోసం స్లేవలో చచ్చిపోయారని, మన పాపాలను పరిహరించారు అని, మనకు జీవాన్ని ఇచ్చారు అని, దేవుని కుమారుడు అని, మరియు యోసేపుల కుమారుడు అని, ఆయనే దేవుడు అని, ఆయనే వాక్కు అని, ఇలా రకరకాలైనటువంటి సమాధానాలు వచ్చాయి. అవన్నీ నిజమే, ఏది తప్పు కాదు. కానీ మన అవగాహన, మనం అర్థం చేసుకునేది అంత మాత్రమే అయితే క్రైస్తవులుగా మనం జీవించడము వృధానే. క్రీస్తును మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో ఈరోజు 2000 సంవత్సరాల తరువాత, 2000 సంవత్సరాల క్రితము ప్రజలు అలా ప్రవక్తగా అర్థం చేసుకుంటే, మరి శిష్యులేమో దైవకుమారుడని అర్థం చేసుకుంటే, ఈ 2000 ఏళ్ళు గడిచిన తర్వాత మనం బోల్డంత తెలివితేటలు ఉన్నాయి, విజ్ఞానము ఉంది, ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా వినియోగించుకొని క్రీస్తును ఏ విధముగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము.
క్రీస్తును వాస్తవానికి ఈ రోజున మనం అర్థం చేసుకోవాలి అంటే ఎవరు, ఆయన ధర్మం ఏమిటి మన జీవితంలో అనేది అర్థం చేసుకోవాలి అంటే ఒకే ఒక వాక్యంలో మనం చెప్పుకోవచ్చు. ప్రభువుకు మనము ఇవ్వగలిగినటువంటి సమాధానము, ప్రభు మీ వలె నన్ను తయారు చేయడానికి నాలో నా మాదిరిగా నివసిస్తూ ఒక బలమైనటువంటి అంతర్గత శక్తిగా ఉన్నటువంటి మీరు, దిశానిర్దేశిత స్ఫూర్తి మీరే. కొంచెం గందరగోళంగా తికమకగా ఉండొచ్చు, కానీ మళ్ళీ మరోసారి చెప్తున్నాను వినండి. ప్రభు మీ వలె నన్ను తయారు చేయడానికి నాలా నివసిస్తూ ఒక బలమైన అంతర్గతమైనటువంటి శక్తి మీరు, నాకు దిశానిర్దేశిత స్ఫూర్తి మీరు. ఈ మాటలను కొంచెం విపులంగా మనం అర్థం చేసుకోవాలి అంటే నాలా నివసించేటువంటిది క్రీస్తు. అంటే మనలో నివసిస్తున్నారు క్రీస్తు. ఒక మనిషిగా మనలో నివసిస్తూ ఉన్నారు, మళ్ళీ మనలా నివసిస్తూ ఉన్నారు. అంటే క్రీస్తు ఉనికి మన ఉనికి. ఇక నుంచి జీవించేది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తు అంటున్నారు చిన్నప్ప గారు. కాబట్టి క్రీస్తు ఏం చేస్తున్నారు, ఇక్కడ అప్పద్రాక్షర స్వరూపాలలోనికి మారి వాటిని మనకు ఆహారంగా ఇవ్వడం ద్వారా మనలో కలిసిపోతూ ఉన్నారు. కాబట్టి మనలో జీవిస్తూ ఉన్నారు. మనలో జీవించేటువంటి క్రీస్తు దైవ కుమారుడిగా జీవిస్తున్నారా, అక్కడ ఒక దేవుడిగా కొలువై ఉన్నారంటే మళ్ళీ కాదు. మనలో కలిసిపోయి మన నోరు ఆయన నోరు, మన చేతులు కాళ్ళు ఆయన కాళ్ళు చేతులుగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి క్రీస్తులా మనం మాట్లాడుతూ ఉన్నాము, క్రీస్తులా మనము వింటూ ఉన్నాము, క్రీస్తులా మనము పనులు చేస్తూ ఉన్నాము. కాబట్టి మనలా మారిపోతూ ఉన్నారు. అది మనం గమనించుకోవాలి. మనలోనే ఉంటూ మనలా మారిపోయినటువంటి ఆ క్రీస్తు. ఎందుకు అలా మారిపోతున్నారు అంటే మనము అసలు శిష్యులైనటువంటి యేసులా మారాలి. ఇప్పుడు అనుకున్నామే, యేసులా మాట్లాడాలి, యేసులా చూడగలగాలి, యేసులా అర్థం చేసుకోగలగాలి. అలా మార్చడం కోసమే మనలా ప్రభువు జీవిస్తూ మనకు ఒక అంతర్గతమైనటువంటి శక్తిగా మారుతూ ఉన్నారు. నేనే క్రీస్తును అంటే క్రీస్తు శక్తి నాలో ఉంటుంది. అది ఒక బలమైనటువంటి శక్తి, చెడును విసర్జించడానికి, మంచిని చేయడానికి. అందుకే గురువు కృష్ణ తైలముతో మనలను అభ్యంగనము చేసేటప్పుడు గురువు బోధకుడు రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉండవుగా కానీ చెప్పంటూ ఉన్నారు. ఒక బలీయమైనటువంటి శక్తిగా మనం మారుతూ ఉన్నాము, దైవశక్తితో మనము నింపబడుతూ ఉన్నాము, ఒక అంతర్గతమైనటువంటి శక్తిగా మనం ఉంటున్నాం. అందుకే ప్రభువు తన ఆత్మను మనకిస్తూ ఉన్నారు. ఆత్మపూరితమైనటువంటి మనము దివ్యశక్తితో కూడుకున్నటువంటి వారముగా మారుతూ ఉన్నాము. ఆ తర్వాత మన దిశానిర్దేశిత అంటే మనం ఏం చేయాలి, మన లక్ష్యం ఏంటి అనేటువంటిది అక్కడ ప్రభువే నిర్ణయిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము చేరడము, పవిత్రులుగా నిర్దోషులుగా ఈ లోకములో జీవించడము. మరి అందుకు స్ఫూర్తి మళ్ళీ ప్రభువే, ఇదిగో నా జీవితం నేను ఎలా జీవించాను, మీరు కూడా ఎలా జీవించాలి అని చెప్పి స్ఫూర్తిగా మనకు అక్కడ ప్రభువే నిలబడుతూ ఉన్నారు. ఇది మనం ఈ క్రీస్తుని ఈరోజు అర్థం చేసుకోవాల్సింది. ఇది అర్థం చేసుకుంటే మొత్తం బైబిల్ గ్రంథం అంతా దాంట్లోనే ఉంది, ఇంకెక్కడికో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసు ఎవరు మనకు అనేటువంటిది ఒక్క వాక్యంలోనే ఉంది. ఈ ఒక్క వాక్యాన్ని మనం మనస్ఫూర్తిగా గనక అర్థం చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు పరిపూర్ణతకు చేరుకుంటూ ఉంటాయి. అందుకే రెండవ పఠనంలో మనం విన్నాము, యాకోబు గారు అంటున్నారు, విశ్వాసము అంటే క్రియలతో కూడుకున్నటువంటిది. క్రియలు లేనటువంటి విశ్వాసము నిర్జీవము, చచ్చిపోయినటువంటి లాంటిదే. క్రియలు లేకుండా మీ విశ్వాసం ఏంటో మీరు చూపించండి, నా విశ్వాసాన్ని నేను క్రియలతో చూపిస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు యాకోబు గారు. కాబట్టి మనలో క్రీస్తు ఉన్నంత వరకు, క్రీస్తే మనకు స్ఫూర్తి అయినంత వరకు, క్రీస్తు శక్తి మనలో ఉన్నంత వరకు అవి మన క్రియలలో బయటపడతాయి, మన మాటలలో బయటపడుతూ ఉంటాయి. అందుకే మరియ తల్లి తనలో దేవుని నింపుకున్నప్పుడు, దేవుడు తన శక్తిగా మారినప్పుడు ఎలిజబెతమ్మ దగ్గరకు వెళితే ఆమె మాట కూడా శక్తివంతమైంది, దేవుణ్ణి ప్రసాదించగలిగింది ఎలిజబెతమ్మకు. అంతటితో అయిపోలే, మాటతో మాత్రం అయిపోలే, ఆమె క్రియలు దేవుని తల్లి అయిన వెళ్ళి ఆవిడకు సహాయం చేసింది.
6 నెలల పాటు ఆమెతో ఉండి ఆమెకు పరిచర్యలు చేస్తూ ఉంది. బిడ్డను కనేంత వరకు కూడా ఆమెతో ఉండి, అంటే తనలో ఉన్నటువంటి ఆ దైవత్వము, తనలో ఉన్నటువంటి దైవ స్ఫూర్తి క్రియారూపములో అక్కడ బయలుపడుతూ ఉంటుంది. అందుకే కానాపల్లి పల్లెలో పిలవని పారంటం లాగా ఆమె వెళ్ళి ఆమె వ్రేలు పెట్టి మరి వాళ్ళకు సహాయం చేశారు, ఎవరు అడగలేదు. ఆ క్రియల్లో బయలుపడుతూ ఉంటుంది తనలో ఉన్నటువంటి ఆ దైవత్వము. అది ఈరోజు మనలో నుంచి బయటపడాలి. అప్పుడే మనము యేసు అనుచరులము అని చెప్పుకోవడానికి కుదురుతూ ఉంటుంది. లేక నిజంగా మనము యేసుని అనుసరిస్తున్నాము, యేసుని అనుసరించడం అంటే అది అనేటువంటిది స్పష్టమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రభువుని ఈ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఉండేటువంటి, మనలా ఉన్నటువంటి శక్తి అయినటువంటి ఆ క్రీస్తు మాదిరిగా మనము జీవించడానికి, అలాగే ఆ ప్రభువుని అనుసరించడానికి మనలో త్యాగగుణము అన్ని వేళలా ఉండగలిగేటట్లు, ఇతరుల మేలు కోరుతూ ఇతరులను ప్రేమించగలిగేటువంటి స్వభావముతో మనము జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.